4-5 ముఖ్య అంశాలు మీ ముందు వచ్చేదానికి రావడం జరిగింది. మొదటిది విద్య, రెండవది ఆరోగ్యం, మూడవది ఉపాధి అభివృద్ధి, నాలుగవది అవినీతి, 5 ఎస్సీ ఎస్టీ ఓబీసీల స్థితిగతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ విద్య అనే ఆలోచనతో ప్రతి గ్రామంలో కుగ్రామంలో ప్రాథమిక పాఠశాలలు ప్రారంభించడం జరిగింది 1987లో. ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఈ ప్రాథమిక పాఠశాలను కూటమి ప్రభుత్వం గత సంవత్సరం 5,000 తగ్గించింది. ఈ సంవత్సరం 5,000, వచ్చే సంవత్సరం 5,000. వాళ్ళ ఆలోచన 35,000 నుంచి 10,000కు ప్రాథమిక పాఠశాలలు తగ్గించాలన్న ఆలోచనతో ఉన్నారు. 3 లక్షల మంది విద్యార్థులు, పేద విద్యార్థులు బడికి పోకుండా, మధ్యాహ్న భోజనం లేకుండా వారి కష్టాల్లో నష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నారు. ఆరోగ్యం గాలిలో దీపం లాగా తయారైపోయింది పేదవాళ్లకు. నెల్లూరు జిల్లాలో పేదవాళ్ళకి సరిపోయినటువంటి ఆరోగ్య కేంద్రాలు లేవు. ఉంది, బిఎస్ఆర్ ఉంది, కానీ చాలా మంది ముత్తుకూరు, సూళ్ళూరుపేట అన్ని ప్రాంతాల నుంచి తిరుపతికి బరికిస్తున్నారు. రూయా హాస్పిటల్ బోండేడు. రూయా హాస్పిటల్ పోతే కూడా అక్కడ లేవు సరైన పరిస్థితులు. మరి విధి లేక స్విమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నారు, డబ్బు లేదే వాళ్ళు చూడటం లేదు. మరి కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆరోగ్య విషయంలో పేదవాళ్ళది గాల్లో దీపంలాగా తయారైపోయింది. చంద్రబాబు నాయుడికి నేను సున్నితంగా హెచ్చరిక చేస్తున్నాను. ఆయన సింగపూర్లో ఉన్నాడు. పేదవాళ్ళని గురించి, ఆరోగ్యాన్ని గురించి, విద్యను గురించి ఆలోచించమని. మూడో విషయం ఉపాధి హామీ పథకాన్ని లెఫ్ట్ పార్టీలు యూపీఏ ప్రభుత్వంలో చెప్పారు. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టేదానికి పని కల్పించారు. ఈరోజు ఉపాధి హామీ పథకం ఆగిపోయింది. ఎవరు ఆపుతున్నారు? 100% మెటీరియల్స్కి ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 100% కూలీలకు ఇచ్చి 10% మెటీరియల్స్కి ఇచ్చేవాళ్ళు. దాన్ని వీళ్ళు రివర్స్ చేసి పేదవాళ్ళు కడుపు కొడుతున్నారు. అభివృద్ధి విషయంలో దుగరాజపట్టణ ఓడరేవును నేను తీసుకొని వచ్చాను. 32 మంది కేంద్ర మంత్రుల చేత ఒప్పించి, మన్మోహన్ సింగ్ చేత ఆమోద ముద్ర వేయించి, పార్లమెంటు ఆమోద ముద్ర వేసిన దానిని చంద్రబాబు నాయుడు జాబు రాసి ఆపాడు. దీనివల్ల 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చిండో, మరి 1,00,000 కోట్ల రూపాయలు మరి పెట్టుబడులు వచ్చిండో. దీన్ని ఆపింది ఎందుకు ఆపేవయ్యా ఓ చంద్రబాబు నాయుడు? అక్కడ పోయి అడుక్కొని తినడం ఎందుకయ్యా? పెట్టుబడులు పరిగెత్తుండు కదా. దుగరాజపట్టణ ఓడ రేవును ప్రారంభించుంటే ఎందుకు ఆపావు? కూటమి ప్రభుత్వం ఆపింది దుగరాజపట్టణ ఓడ రేవుని. ఎందుకంటే ఆడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఆ భూముల్లో ఏమీ చేయలేనా, లాభం రాదన్న ఉద్దేశంతో దుగరాజపట్టణ ఓడ రేవుని అద్వానీకి సహాయం చేసేదాని కొరకు ఆపడం జరిగింది. మరి ఆయన అభివృద్ధిని గురించి చెప్తారు. బ్రాండ్ అంబాసిడర్లు అంటారు. ఎవరు? ఎన్ఆర్ఐలు కాదు. మరి బ్రాండ్ అంబాసిడర్లు ఇక్కడే ఉన్నారు. మన్నవరం బెల్ ఫ్యాక్టరీని తీసుకొని వచ్చాం, ప్రతి ఇంటికి ఉద్యోగం వచ్చేదానికి నెల్లూరు జిల్లాలో. కానీ ఏమైంది ఇది? ఎందుకు ఆపేవయ్యా? ఎవరైనా 10-11 సంవత్సరాల్లో అభివృద్ధిని గురించి పట్టించుకున్న వాళ్ళు ఉన్నారా? అభివృద్ధి అంటే పార్కులు పోయి చూడడం కాదు, పార్కుల్లో చెట్లు వేయడం కాదు. అభివృద్ధి అంటే ఇది. దుగరాజపట్టణ ఓడరేవు, మన్నవరం బెల్ ఫ్యాక్టరీల పైన సింగపూర్ నుంచి రాగానే చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాలని ఆయన సూటిగా అడుగుతున్నారు. అవినీతి విపరీతంగా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎంతమందికి చేశావు? ఎన్ని వేల కోట్ల రూపాయలు చేశావు? ఆశ్రయాన్ని తీసుకురావాలంటాడు. 70,000 ఎకరాలు తీసుకున్నాడు. కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు 1000 ఎకరాలు చాలు అని. మిగిలిన రాష్ట్రాల్లో 1000 ఎకరాల కంటే ఎక్కువ లేదు. 70,000 ఎకరాలు తీశారు. ప్రతి ఒక్కరికి ఫోన్ చేస్తున్నారు, 100 ఎకరాలు ఇస్తాం, మాకేమి ఇస్తాడు? నిజమా అబద్ధమా?
అబద్ధం అని చెప్పండి మీరు దమ్ముంటే. ఎవరు చేస్తున్నారో మాకు తెలుసు, ఎంతమంది పెద్ద మనుషులు చేస్తున్నారో మాకందరికీ మా దగ్గర లెక్కలు ఉన్నాయి. 70 మందికి 75 మందికి ఇచ్చారు భూములు మొన్న CRDA వాళ్ళు. ఎవరికి ఇచ్చారు, ఏ పద్ధతిలో ఇచ్చారు, ఎంతెంత ఇచ్చారని చెప్పాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉందని తెలియజేస్తూ, మరి లిక్కర్ గురించి నేను ఒక్క లెక్క చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ తెలియని రహస్యాన్ని. నేను మంత్రిగా ఉన్నాను కేంద్రంలో. ఈ లిక్కర్ కంతా, దేశంలో ఉన్న లిక్కర్ కంతా ఆల్కహాల్ బోర్డు అని ఒకటి ఉంటుంది దేశంలో. ఆల్కహాల్ బోర్డుకి నేను చైర్మన్ గా ఉన్నాను 1.5 సంవత్సరాలు. మొలాసెస్ బోర్డుకి 1.5 సంవత్సరాలు నేను చైర్మన్ గా ఉన్నాను. ఈ పేదవాళ్ళకు అందే లిక్కరు ఆ రోజు పావలా రూపాయితో 1 లీటరు మరి లిక్కర్ తయారు చేయొచ్చు. 4 కిలోల మొలాసెస్తో 1 లీటరు మరి లిక్కర్ వస్తుంది, ఆల్కహాల్ వస్తుంది. దీన్ని వీళ్ళు 1000 రూపాయలు 2000 చేసి అమ్ముతుంటారు. మరి లిక్కర్ స్కామ్ లో వేల కోట్ల రూపాయలు అవినీతి అంటున్నారు. నేను అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, వెంటనే దీనిపైన విచారణ పూర్తి చేసి దాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు దగ్గర పెట్టుకొని ముసుగులో గుద్దులాటొద్దు. ఏంది ఆ సిట్ ఎంక్వైరీ రిపోర్ట్, ఏంది రిపోర్టును బయట పెట్టాలి, రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, మైన్స్ సైదాపురం నా నియోజకవర్గం లక్షల కోట్ల రూపాయలు అక్కడి నుంచి ఎత్తుకెళ్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ఎవరు ఎత్తుకెళ్ళారు, ఇప్పుడు ఎవరు ఎత్తుకెళ్ళిపోతున్నారు ఈరోజు? దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలి. ఇసుక సూళ్లూరుపేటలోను, సత్యవేడులోను, గూడూరులోనూ ఉన్నాయి సిలికాన్ మైన్స్. ఈ మైన్స్ లో ఇప్పుడు ఎవరు తీసుకెళ్తున్నారు? ముడుపుల ప్రభుత్వం లేకుంటే కూటమి ప్రభుత్వంలో. ఇప్పుడు సంగతి తెలియజేయండి, గతం సంగతి కూడా ఆలోచించమని తెలియజేస్తూ, పరిపాలన మర్చిపోయింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం. కక్షలు తీర్చుకుంటున్నారు, కక్షల ప్రభుత్వంగా తయారైంది కూటమి ప్రభుత్వం. పరిపాలన అనేది కనపడటం లేదని తెలియజేస్తూ, ఎస్సీల పరిస్థితి దారుణంగా ఉంది. అందరం చూసే